తెలంగాణలో నేటి నుండి సమగ్ర కుటుంబ సర్వే. ఇప్పటికే ఇంటింటికి స్టిక్కరింగ్ పూర్తి. పౌరుల వివరాల సేకరణకు సిద్ధమైన అధికారులు. కొనుగోలు కేంద్రాల దగ్గరకు బీజేపీ బృందాలు. నేటి నుండి వరి, పత్తి కేంద్రాల పరిశీలన. యాదాద్రి జిల్లాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. త్వరలో వాట్సాప్ ద్వారా 100 పౌర సేవలు. అర్హులకే పథకాలు అందేలా చర్యలు. దోచిన సొమ్మునంతా తిరిగి తెస్తాం. త్వరలో పేలేది ఆటం బాంబ్ అన్న మంత్రి పొంగులేటి. తొందరెందుకంటూ కేటీఆర్ కి కౌంటర్. చిలకలూరిపేటకు విడుదల రజని. తాడికొండకు బాల వర్షబాబు. సమన్వయకర్తలను నియమించిన వైసీపీ. మూసీపై వెనకడిగే లేదన్న రేవంత్. జనవరిలో వాడపల్లి నుండి యాత్ర. అడ్డొస్తే తొక్కి పడేస్తామంటూ వార్నింగ్. బెదిరింపులకు మేం భయపడం. హిమబిందు గారు ఇంట్లోనే ఉంటూ సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నారు. అది కూడా చాక్లెట్ మేకింగ్ బిజినెస్ తో. ఈమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుండే మూసీకి నీళ్లు. కూలగొట్టడమే రేవంత్ కు తెలుసంటూ హరీష్ కౌంటర్. నామినేటెడ్ పోస్టులపై చంద్రబాబు కసరత్తు. ఈ రోజు రేపు సెకండ్ లిస్ట్ రిలీజ్. ఈసారి కూటమి మిత్రులకే ప్రాధాన్యత. అసభ్య పోస్టులపై ఏపీ పోలీసుల ఉక్కుపాదం. అరెస్టులపై డీజీపీతో సీఎం సమీక్ష. ఎన్ని కేసులు పెట్టారని ఏజీని ప్రశ్నించిన హైకోర్టు. ఏపీ పర్యాటక రంగంలో కీలక మలుపు. విజయవాడ శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసులు ఇవాళ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఐఏఎస్ అమోయ్ వ్యవహారంలో ట్విస్ట్. పీఎంఎల్ఏ కింద కేసు నమోదుకు ప్రయత్నాలు. సహకరించాలని డీజీపీని కలిసిన ఈడీ. ఇవాళ డీజీపీ దగ్గరకు వైసీపీ బృందం. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణ. అవసరమైతే ప్రైవేట్ కేసులు వేస్తామన్న అంబటి. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పై కేసు. మంత్రి లోకేష్ కు వ్యతిరేకంగా ట్వీట్. ఎర్రగొండపాలెం పిఎస్ లో టీడీపీ నేతల ఫిర్యాదు. బెంగాల్లో షాలిమార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం. పట్టాలు తప్పిన 2 కోచ్లు. కొనసాగుతోన్న సహాయక చర్యలు. హైదరాబాద్ ఎర్రగడ్డలో ట్రావెల్స్ బస్ బీభత్సం. కార్ను ఢీకొట్టి ఇచ్చుకెళ్లిన డ్రైవర్. భయంతో పరుగులు తీసిన స్థానికులు. ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలపై సబ్ కమిటీ. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఏర్పాటు. జేఏసీ డిమాండ్లపై చర్చించనున్న ఉపసంఘం. వరంగల్ భద్రకాళి చెరువు ప్రక్షాళన. నీరు ఖాళీ చేస్తున్న అధికారులు. రోజు 500 క్యూసెక్కుల నీటి విడుదల. ఎంపీ అవినాష్ పిఏ ఇంటికి పోలీసులు. అందుబాటులో లేడన్న కుటుంబ సభ్యులు. వర్రా రవీంద్ర కేసులో రాఘవ కోసం గాలింపు. పినాకిని ఎక్స్ప్రెస్ లో భారీ చోరీ. మహిళకు మత్తు మందిచ్చి బంగారం అపహరణ. చీరాల రైల్వే పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు. డర్బన్ టీ20లో భారత్ విజయం. 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విక్టరీ. సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్.